సో అండ్ అందరికీ నమస్కారం అండి. మనం ఈ చేలో వచ్చేసి ఈ నెల 12వ తారీఖున లైగర్ ఒకటి ఎలిమెంట్ ఒకటి డెమో చేసాం. చేసిన ఉద్దేశం ఏంటంటే ఈ చేలో లద్దె పురుగు, పచ్చ పురుగు, రబ్బర్ పురుగు మనకు మేజర్గా వచ్చే 3 రకాల పురుగులు ఉన్నాయి. దాంతోపాటుగా టిక్కాకు మచ్చ ఒకటి, తుప్పు మచ్చ ఒకటి, అట్లాగే చేను మొత్తం పసుపు వర్ణం వచ్చేసి గ్రోత్ అనేది లేదు, పెరుగుదల అనేది లేకుండా అంతా ఎగుడు దిగుడుగా ఉంది, ఒకే యూనిఫామ్ లేకుండా. అయితే మనం ఈ లైగర్ ఒకటి, ఈ ఎలిమెంట్ ఒకటి డెమో చేసాము. చేసిన తర్వాత పురుగు అనేది బాగా కంట్రోల్ అయింది. పురుగుతో పాటుగా ఈ టిక్కాకు మచ్చ కానీ, తుప్పు మచ్చ కానీ, ఆ పసుపు వర్ణం కానీ మొత్తం పోయి మొత్తం గ్రీనిష్ మంచి ఆకుపచ్చ కలర్ వచ్చి మంచి మెత్తదనం వచ్చి చెట్టు బాగా గ్రోత్ వచ్చింది. సో ఇది ఎలా ఉంది ఏందనేది మనం ఇది వాడిన రైతు మాటల్లోనే విందాం ఒకసారి. ఏమండి కొంచెం ఒకసారి సీఎం అసలు మనం ఎప్పుడు డెమో చేసాము, ఆ డెమో చేసేటప్పుడు ఏముంది, ఏ విధంగా కంట్రోల్ అయింది, ఇప్పటికి ఎన్ని రోజులు అయింది, ఈ మధ్యలో మీరు ఏమైనా వాడారా లేదా, ఇవన్నీ చెప్పండి. 12వ తేదీ సురేంద్ర అన్న మన జిఎస్పి సార్ వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు. మన చేలో పచ్చ పురుగు, లద్దె పురుగు, సన్న పురుగు ఉన్నాయి. చేను తుప్పాకు మచ్చను తిక్కాకు ఉంది, చేను పసుపారణంలో ఉంది. ఈ డెమో చేసిన 18 రోజుల తర్వాత ఈరోజు చూస్తే చేలో ఎలాంటి తుప్పు మచ్చ కానీ, తిక్కాకు మచ్చ కానీ, లద్దె పురుగు కానీ ఎక్కడా లేదు. చేను అంతా నలుపుగా వచ్చింది, బాగుంది. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 18 రోజులు అవుతుంది. ఇప్పుడు మీరు ఎలాంటి మందు కొట్టలేదు ఇంతవరకు కొట్టలేదు ఎలాంటి మందు. చేను అయితే నలుపు వచ్చి బాగుంది. చూసారు అందరూ మామూలుగా ఏదో పబ్లిసిటీ కోసం వచ్చినట్టు అనిపించిందా, లేకపోతే నిజంగానే రిజల్ట్ బాగా అనిపించిందా?